వెల్కమ్ టు మై ఛానల్ ర్యాండమ్ ఇన్ఫో. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను పెంపొందించడంపై రాష్ట్ర విధానం యొక్క నిర్దేశక సూత్రాలను పేర్కొంది? ఆప్షన్స్: ఏ ఆర్టికల్ 49, బి ఆర్టికల్ 51, సి ఆర్టికల్ 69, డి ఆర్టికల్ 22. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఆర్టికల్ 51. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ప్రకారం రాష్ట్రం అంతర్జాతీయ శాంతి మరియు భద్రతను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది. దేశాల మధ్య న్యాయమైన మరియు గౌరవప్రదమైన సంబంధాలను కొనసాగించడం, వ్యవస్థీకృత ప్రజల పరస్పర వ్యవహారాలలో అంతర్జాతీయ చట్టం మరియు ఒప్పంద బాధ్యతలను గౌరవించడం మరియు మధ్యవర్తిత్వం ద్వారా అంతర్జాతీయ వివాదాల పరిష్కారాన్ని ప్రోత్సహించండి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ మనుషుల అక్రమ రవాణాను మరియు బలవంతపు శ్రమను నిషేధిస్తుంది? ఆప్షన్స్: ఏ ఆర్టికల్ 25, బి ఆర్టికల్ 23, సి ఆర్టికల్ 13, డి ఆర్టికల్ 5. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, ఆర్టికల్ 23. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 23 మనుషుల అక్రమ రవాణా మరియు బలవంతపు పనిని నిషేధిస్తుంది. భారత రాజ్యాంగంలోని కింది ఏ అధికరణం కర్మాగారాలలో పిల్లలను నియమించడాన్ని నిషేధిస్తుంది? ఆప్షన్స్: ఏ ఆర్టికల్ 24, బి ఆర్టికల్ 21, సి ఆర్టికల్ 17, డి ఆర్టికల్ 31. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆర్టికల్ 24. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 24 ఫ్యాక్టరీలలో పిల్లలను నియమించడాన్ని నిషేధిస్తుంది. 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను ఏదైనా కర్మాగారంలో లేదా గనిలో పనిచేయడానికి లేదా ఏదైనా ఇతర ప్రమాదకరమైన ఉపాధిలో నిమగ్నమై ఉండరాదని ఆర్టికల్ చెబుతుంది. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించింది? ఆప్షన్స్: ఏ ఆర్టికల్ 2, బి ఆర్టికల్ 4, సి ఆర్టికల్ 5, డి ఆర్టికల్ 3. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ డి, ఆర్టికల్ 3. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 కొత్త రాష్ట్రాల ఏర్పాటు మరియు ఇప్పటికే ఉన్న రాష్ట్రాల ప్రాంతాలు, సరిహద్దులు లేదా పేర్ల మార్పుతో వ్యవహరిస్తుంది. పార్లమెంటు విరామ సమయంలో ఆర్డినెన్స్లను ప్రకటించడానికి భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ భారత రాష్ట్రపతికి అధికారం ఇస్తుంది? ఆప్షన్స్: ఏ ఆర్టికల్ 232, బి ఆర్టికల్ 312, సి ఆర్టికల్ 123, డి ఆర్టికల్ 213. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ సి, ఆర్టికల్ 123. రాజ్యాంగంలోని ఆర్టికల్ 123 ప్రకారం పార్లమెంటు ఉభయ సభలు సమావేశాలు జరుగుతున్నప్పుడు తప్ప రాష్ట్రపతి వెంటనే చర్య తీసుకోవడానికి అవసరమైన పరిస్థితులు ఉన్నాయని సంతృప్తి చెందితే పరిస్థితులు కనిపించిన విధంగా ఆర్డినెన్స్ను ప్రకటించవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.